దేవుని నామంలో అందరికీ వందనాలు. మన జీవితంలో ఎన్నోసార్లు ఒక ప్రశ్న అడుగుతాం. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరు? నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టకుండా తోడుగా నిలిచేది ఎవరు? ఈ లోకంలో మాటలు చెప్పేవాళ్లెక్కువే, కాని ప్రాణం పెట్టి కాపాడేవాళ్లు చాలా తక్కువ. ఈరోజు మీకు చెప్పబోయే కథ నమ్మకం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, తండ్రి హృదయం ఎంత గొప్పదో చూపించే ఒక అద్భుతమైన కథ. ఈ కథ చివర్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనకు భూమిపై తండ్రి ఉన్నట్టే ఆకాశంలో మనలను వదలని పరలోక తండ్రి కూడా ఉన్నాడు అని. అయితే ఈ కథ మొదలు పెడదామా? ఒకానొక రోజు ఒక మారుమూల కొండ ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అక్కడే ఉన్న లోయలో వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని అమూల్యమైన మూలికలున్నట్లు కనుగొన్నారు. కాని అది చాలా పెద్ద లోయ. అందువల్ల దానిలోనికి మనుషులు దిగడం చాలా కష్టం. ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్న వారికి కొంత దూరంలో ఒక చిన్నవాడు గొర్రెలు మేపుకుంటూ కనిపించాడు. వారిలో ఒకరికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అది వారందరికీ చెప్పాడు. అది విన్నవారంతా బాగా ఆలోచించి ఆ చిన్నవాడిని పిలిచి తమకొక చిన్న పని చేసి పెట్టాలని, దానికి బదులుగా చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. ఏం చెయ్యాలో చెప్పమని వాడు అడుగగా వారు ఆ లోయలోనికి దిగాలి అన్నారు. సరేనన్న చిన్నవాడు ఎలా దిగాలి అని ప్రశ్నించాడు. వాని నడుమునకు తాడొకటి కట్టి లోయలోనికి దించుతామని, దిగి ఆ మూలికల్ని కోసిన తరువాత పైకి తాడు సాయంతో లాగేస్తామని చెప్పారు. వాడు బాగా ఆలోచించి తనకు కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇంటికి పరిగెత్తాడు. వెళ్లి చాలాసేపైనా రాకపోయేసరికి ఇక రాడేమో అని నిరుత్సాహపడుతున్నప్పుడు దూరంగా తనతో పాటు నడవలేక నడుస్తున్న పండు ముసలివాడిని వెంట నడిపించుకుంటూ తీసుకొస్తూ కనిపించాడు. అది చూచిన వారంతా ఆ వచ్చే ముసలివాని చేత ఆ పని చేయించేందుకే వెంట తీసుకొస్తున్నాడు అని కంగారు పడ్డారు. కాని వాడు వచ్చి తన వెంట వచ్చిందే తన కన్న తండ్రి అని, ఆయన్ని తీసుకొచ్చేందుకే ఇంటికి వెళ్లానని చెప్పి ఇక తాడుకట్టి లోయలోనికి దించమని సిద్ధమయ్యాడు. అయితే నడుముకు తాడు కట్టిన తరువాత వాడు ఆ తాడు కొనని తన తండ్రి చేతికిమ్మన్నాడు. ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు. వారికి అర్థం కాక నవ్వుకుని వాడితో, ఇక్కడ బలంగా ఉన్న ఇంతమందినీ కాదని ఏమాత్రం శక్తిలేని ఈ పండు ముసలివానికిమ్మని అడుగుతున్నావెందుకు అని ప్రశ్నించారు. దానికి వాడు బదులివ్వకుండా తాడు తన అయ్య చేతికిస్తేనే దిగుతానని, లేకుంటే దిగనని గట్టిగా చెప్పేశాడు. దానితో వారికి ఎటూ తోచక వాణ్ణి దించాలా వద్దా అని ఆలోచిస్తుండగా వాడు, సార్, మీరేమీ ఆలోచించకండి, నా తండ్రి చేతికి ఆ కొననివ్వండి. నేనెందుకింత గట్టిగా మొరాయిస్తున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఆ తాడు పట్టుకుంటే లాగేందుకు శక్తి సరిపోకపోయినా, లేక ఏదైనా మృగం వచ్చినా నన్ను ఈ లోయలోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు. కాని అదే ఆ తాడు నా తండ్రి చేతిలో ఉంటే మాత్రం తన బలాన్నంతటినీ ఉపయోగించి నన్ను ఎలాగోలాగా లాగేస్తాడు. తనకు చేతకాక మరీ కష్టమైతే ప్రాణాన్నైనా నాకోసం పణంగా పెట్టేస్తాడేమో కాని నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోయలోకి మాత్రం జారవిడవడు అని అన్నాడు. వాడి మాటలకు నివ్వెరపోయిన వారంతా వాడు చెప్పినట్టే ఆ తాడుని తన తండ్రి చేతికే ఇచ్చి మెల్లగా ఆ లోయలోనికి దించారు. వాడు దిగి వారు అడిగినట్టే వారికి కావలసిన ఆ విలువైన మూలికల్ని కోసిన తరువాత వాని తండ్రి వాణ్ణి లోయలోంచి పైకి లాగేశాడు. ప్రియమైన వారులారా, ఈ కథ మనకు ఒక నిజం నేర్పిస్తుంది. ఈ లోకంలో తండ్రి తన బిడ్డను ఎలా వదలడో, అలాగే మన పరలోక తండ్రి దేవుడు కూడా మనల్ని ఎప్పటికీ వదలడు. మన కష్టాల్లో ఉన్నా, లోయలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకు ఎటువంటి పరిష్కారం కనిపించినప్పుడు దేవుడంటున్నాడు, నేను నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. హెబ్రీ 13:5. మనం ఒంటరిగా లేం, మనతో దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని పైకెత్తి నిలబెడతాడు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే బైబిల్ కథలు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.